సైన్యము దేశాన్ని బార్డర్లో ఉండి దేశాన్ని రక్షిస్తుంటే ఈరోజు ఆరోగ్యవంతమైన ప్రజల వల్లనే దేశం నిర్మించబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఆరోగ్యవంతమైన సమాజం ద్వారానే సమాజంతోనే దేశం కూడా భవిష్యత్తు మారుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఈరోజు వరల్డ్ హెల్త్ డే 2026 అంటే దాని లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలి. పేదలకు కావచ్చు, సామాన్యులకు కావచ్చు, మారుమూల గ్రామాలలో ఉన్న వాళ్ళకు కూడా వైద్యం చేరాలి అనేదే దాని బలమైన లక్ష్యం. మరి ఆ లక్ష్యంతోనే మనం ముందుకు పోవాలి. చికిత్స కంటే ముందు నివారణనే అనే నినాదాన్ని ఈరోజు గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ నినాదాన్ని బలంగా మనం ప్రజల్లోకి పంపించాలి. ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత చికిత్స చేసుకోవడం కంటే రోగం ముందే మనం ఏ విధంగా నివారణ చేసుకోవచ్చు అనే చిన్న చిన్న మన జీవన ప్రమాణంలో ఇప్పుడు డిజిటల్ సైన్స్, డిజిటల్ ఈ యొక్క జీవిత ప్రమాణాలలో చిన్న చిన్న మార్పులు, అది యోగా కావచ్చు, లేకుంటే మెడిటేషన్ కావచ్చు, శారీరక మానసిక ఆరోగ్యంతో ఎక్సర్సైజ్ కావచ్చు, సమతుల్యమైన ఆహారం సేకరణ కావచ్చు, ముందుగానే ఎవ్రీ 3 months ఒకసారి రక్త పరీక్షలు చేసుకొని ఏమన్నా ఉన్నాయని ఫ్రీగా ముందుగానే దాన్ని ఐడెంటిఫై చేసి చేయడం కావచ్చు, ఇలాంటివి చేసుకోవడం. సరే, రెండవ కోణంలో మనం చూసుకున్నట్లయితే మరి వైద్యము, ఆరోగ్యం అనేది ఆరోగ్య సేవలు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అందరికీ అందుతుందా అనే ఒక ప్రశ్న దేశం మొత్తం తలెత్తుతున్న పరిస్థితి. ఒకసారి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాలు మనం ఒకసారి చూసుకుంటే ప్రతి 10 మందిలో 3కి ఆరోగ్య సేవలు, వైద్యం అందడం లేదు. ఇది ఎంత బాధాకర విషయమో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు మన దేశం యొక్క జీడిపి చూసుకున్నట్లయితే మరి కేంద్ర ప్రభుత్వము ఈరోజు 2.1% మాత్రమే ఆరోగ్యంపై వాళ్ళు ఖర్చు చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. దాన్ని పెంచాల్సిన సందర్భం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి మనం గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినట్లయితే ప్రతి 10,000 మందికి ఒక 3 నుంచి 4 వైద్యులే ఉన్నారంటే ఎంత బాధాకరం ఒకసారి ఆలోచన చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటళ్లలో పరిస్థితులు నిజంగా నేను కొన్ని అనేక గ్రామాలు, అనేక రాష్ట్రాలు తిరిగినప్పుడు సరైన అంటే వైద్యులు అద్భుతాలు చేస్తారు, కానీ వైద్యులు ఉండరు, మందుల సరఫరా ఉండదు, ప్రభుత్వంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి. సో అందుకే నేను ఏమంటున్నా, ప్రభుత్వం కూడా వైద్యులను పెంచే విధంగా కృషి చేయాలి. అలాగే మందుల సరఫరా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండాలి. అంతేకాకుండా ఖర్చులు కూడా 2.1 కాకుండా 5.1 వరకు పెంచాలి. ఎందుకంటున్నారంటే ఈ రోజు ఒక్కసారి మనం విశ్లేషణ చేస్తే పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వైద్యం అందకుండా కొన్ని 100 మంది చనిపోతున్నారంటే హృదయం కలిసిన విషయాలు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ పోవాలంటే లక్షలు పెట్టలేని పరిస్థితి. సో అలాంటి సందర్భాలలో ఎంతో మందికి వైద్యం అందలేదు, ఆరోగ్య సేవలు అందుతలేదు. కాబట్టి మనం ఈ ఒక నినాదాన్ని వైద్యం అందరికీ అందాలి. గ్రామీణ ప్రాంతాలలో పేదలకు, నిరుపేదలకు వారికి కూడా వైద్యం అందాలని ఒక బలమైన సంకల్ప బలంతోనే చేయాలి.